మా భర్తలు ఇంటికే తిరిగి వస్తున్నారని ఎంతో సంతోషించి ఆ యొక్క భార్యలు ఇద్దరు తమ భర్తలు చూడాలని చెప్పేసి నది ఒడ్డుకు వస్తారంట. నది ఒడ్డుకు వస్తే ఒక్కసారిగా ఆ యొక్క వ్యాపారస్తుడి పడవ మాత్రం క్షేమంగా బయటకు వచ్చేస్తుంది. కానీ అల్లుడి పడవ మాత్రం మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అందరూ చూస్తూ ఉండగానే అల్లుడి పడవ మునిగిపోతూ ఉంటే ఎంతో బాధపడుతూ ఆ వ్యాపారస్తుడు, స్వామి మాకు ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు మాకు అని చెప్తే అప్పుడు వెంటనే ఆకాశంలో ఒక ధ్వని వినిపించి, ఆకాశవాణి ఒక ధ్వని వినిపిస్తుంది. అదేంటంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్న సమయంలో నీ భార్య నీ కూతురు ఈ యొక్క తీర్థ ప్రసాదాలు నీ భార్య తీసుకుంది, కానీ నీ కూతురు తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా ఆ యొక్క బ్రాహ్మణుడితో అక్షింతలు వేయించుకోకుండా ఇక్కడికి వచ్చిందయ్యా. తీర్థ ప్రసాదాలు తీసుకుని తను కూడా ఈ యొక్క నది ఒడ్డుకు వస్తే తన భర్త కూడా క్షేమంగా బయటకు వస్తాడని చెప్తే వెంటనే ఆ యొక్క వ్యాపారస్తుడి యొక్క కూతురు తన తప్పు తాను తెలుసుకుని ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాలన్నీ కూడా తీసుకొని మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకొని మంగళహారతి తీసుకొని బ్రాహ్మణుడితో అక్షింతలు వేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి, నది ఒడ్డుకి వచ్చేసరికి తన భర్త కూడా క్షేమంగా బయటకు వస్తారనమాట. ఈ వృత్తాంతాన్ని, ఈ కథనంతా, ఆ యొక్క దృశ్యాన్ని అంతా చూసినటువంటి ఆ ప్రజలు అందరూ ఈ సత్యనారాయణ స్వామి యొక్క మహిమను తెలుసుకొని అప్పటి నుంచి ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా